ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ప్రాణాలు కాపాడే డాక్టర్లను సమాజం దేవుళ్ళుగా చూస్తుంది. అలాంటిది హైదరాబాద్ నగరంలో ఒక ఫేమస్ డాక్టర్ చుట్టూ ఇప్పుడు తీవ్రమైన వివాదం చుట్టుకుంది. ఎంతోమందికి మోకాళ్ళ ఆపరేషన్లు చేసి పేరు తెచ్చుకున్న ఒక సెలబ్రిటీ డాక్టర్ ఇప్పుడు ఊహించని విధంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకే వృత్తిలో ఉన్న ఇద్దరు పెద్ద డాక్టర్ల మధ్య నడుస్తున్న ఈ వివాదం ఇప్పుడు ఏకంగా అట్రాసిటీ కేసు వరకు వెళ్లడం మెడికల్ సర్కిల్స్లో పెను సంచలనంగా మారింది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంచలన ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ ఏవి గురువారెడ్డితో పాటు మరో డాక్టర్ కె సుధీర్ రెడ్డిలపైన పోలీసులు కేసు నమోదు చేశారు. అమీర్పేటకు చెందిన డాక్టర్ సుధీర్ ధారా ఇచ్చినటువంటి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నంబర్ 406/2026 కింద కేసు బుక్ చేశారు. డాక్టర్ సుధీర్ ధారా ప్రస్తుత జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని ఎపియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ నడుపుతున్నారు. డాక్టర్ గురువారెడ్డి, డాక్టర్ సుధీర్ రెడ్డిలు తనను టార్గెట్ చేశారని, సోషల్ మీడియాలో తనపైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన పోలీసులను ఆశ్రయించారు. తనను మోసగాడు, ఫ్రాడ్ అంటూ ఇంటర్నెట్లో పోస్టులు పెడుతూ పరువు తీస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. సో ఈ ప్రచారం కారణంగా రోగులు, సాధారణ ప్రజలు తనకు వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉందని, తన క్లినిక్ వద్దకు కొంతమంది వచ్చి దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారని సుధీర్ ధారా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కులాన్ని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేస్తున్నారని, తన కుటుంబానికి, క్లినిక్ సిబ్బందికి ప్రాణభయం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కూడా, వారిని వెంటనే అరెస్టు చేయాలని కూడా కోరారు. ఈ ఫిర్యాదును సీరియస్గా తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు భారతీయ న్యాయ సంహితలోని కఠినమైన సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసి ఇప్పుడు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసులో పోలీసులు నమోదు చేసినటువంటి సెక్షన్లు అత్యంత తీవ్రమైనవిగా కనిపిస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం 1989లోని సెక్షన్ 3(1)R కింద షెడ్యూల్డ్ కులాలు లేదా తెగలకు చెందినటువంటి వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా బహిరంగంగా అవమానించడం లేదా బెదిరించడం అనే నేరాన్ని చేర్చారు. అలాగే సెక్షన్ 3(1)S ప్రకారం ఒక ఎస్సీ ఎస్టీ వ్యక్తిని కులం పేరుతో బహిరంగ ప్రదేశాల్లో దూషించడం అనేది కూడా ఆ అంశాన్ని కూడా నమోదు చేశారు. దీంతో పాటుగా సెక్షన్ 3(1)U కింద సమాజంలో ఎస్సీ ఎస్టీ వర్గాలపైన ద్వేషం, వివక్ష లేదా శత్రుత్వాన్ని పెంచేలా ప్రచారం చేయడం, చర్యలు చేపట్టడం అనేటువంటి నేరాల కింద కూడా కేసులు పెట్టారు. వీటితో పాటు భారతీయ న్యాయ సంహిత 2023లోని పలు సెక్షన్లను కూడా ఈ కేసులు చేర్చారు. సెక్షన్ 351(2) కింద క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే ఒక వ్యక్తిని తీవ్రంగా భయపెట్టడం లేదా బెదిరించడం అనేటువంటి నేరాన్ని కూడా నమోదు చేశారు. అలాగే సెక్షన్ 352 ప్రకారం ఒకరిని ఉద్దేశపూర్వకంగా అవమానించి తద్వారా సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రేరేపించడం అనేటువంటి అంశాన్ని కూడా చేర్చారు. ఇద్దరు డాక్టర్లు కలిసి ఈ పని చేసినట్లు ఆరోపణలు రావడంతో సామూహిక ఉద్దేశంతో లేదా ఉమ్మడి కుట్రతో నేరానికి పాల్పడినప్పుడు వర్తించేటువంటి సెక్షన్ 3(5)R/W BNS కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. సమాజంలో సెలబ్రిటీ హోదాలో ఉన్న పెద్ద డాక్టర్పై కుల వివక్ష, అవమానం, బెదిరింపులు, ప్రజలను రెచ్చగొట్టడం, పరువు నష్టం కలిగించేలా ప్రచారం చేయడం వంటి ఆరోపణల నేపథ్యంలో ఈ కఠినమైనటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ వివాదం ఎప్పుడూ నగరంలో పెద్ద టాపిక్గా మారింది. పోలీసులు ఈ వ్యవహారం పైన లోతైన విచారణ జరుపుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు, క్లినిక్ వద్ద జరిగిన ఉద్రిక్త పరిస్థితులపైన ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ కేసు ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందా అన్నది చూడాలి.